పంచతంత్ర కథలు. అనగనగా ధనపురం అనే గ్రామంలో గిరిపతి అనే ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షలకు పడగలెత్తాడు. కాని గవ్వ ఖర్చు చేయడానికి కూడా గజగజ వణికేవాడు. ఆయన భార్య మంగళ చాలా ధర్మపరురాలు. భర్త పిసినారితనంతో విసిగిపోయి ఉండేది. ఒకరోజు సాయంత్రం గిరిపతి మంగళ దీనంగా అతని దగ్గరకొచ్చింది. ఏమండి? ఏంటి, మళ్ళీ వంట నూనె అయిపోయిందా? నిన్నే కదా తెచ్చింది. అది కాదండి, నాదొక కోరిక. మనకు వయసైపోతుంది. ఒంట్లో ఓపికున్నప్పుడే. ఓపిక ఉన్నప్పుడేం? మళ్ళీ కొత్త చీర కావాలా? మొన్ననే కదా పండక్కి మీ పుట్టింటి వాళ్ళు పెట్టింది. చీచి, నాకెందుకండి చీరలు? జీవితంలో ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలనుందండి. ఏంటి, కాశీయా? అవునండి, కాశీయాత్ర చేసి గంగలో స్నానం చేసి మన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మోక్షం వస్తుందట కదండి. మోక్షమా? పిచ్చిదానా, కాశీ వెళ్ళాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఎంతో కొంత అవుతుందిలేండి. ఎంతో కొంత ఏంటి, ఇక్కడి నుండి వెళ్ళడానికి బండి ఖర్చులు, అక్కడ ఉండటానికి సత్రం ఖర్చులు, పండాలకు డబ్బులు, దాన ధర్మాలు అన్నీ కలిపితే మన ఆస్తి సగం కరిగిపోతుంది. మన ఆస్తి మనం తినడానికే కదండి. తినడానికా? ఆస్తి దాచుకోవడానికి, ఖర్చు పెట్టడానికి కాదు. అయినా ఇక్కడున్న దేవుడు దేవుడు కాదా? ఆ గుడిలో రాముడున్నాడు, వెళ్ళి దండం పెట్టుకో. కాశీ వరకు వెళ్ళాలా? నా జీవితంలో నేను మిమ్మల్ని ఏది అడగలేదండి. ఇదొక్కటే నా ఆఖరి కోరిక. దయచేసి కాదనకండి. చూడు మంగళ, డబ్బు ఊరికే రాదు, చెట్టు కాయదు. కాశీ గీసి అని ఇంకోసారి అన్నావంటే రాత్రికి భోజనం కూడా ఉండదు. వెళ్ళు. మంగళ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. గిరిపతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. కాశీ అట కాశీ, దీనికెంత ధైర్యం? ఉన్న డబ్బు కాస్త పండాలకు దోచిపెట్టాలా? చచ్చినా వెళ్ళను. మరుసటి రోజు గిరిపతి అరుగు మీద కూర్చుని ఉండగా పక్కింటి సుబ్బయ్య సంతోషంగా అతని దగ్గరికొచ్చాడు. గిరిపతి గారు, శుభవార్త. ఏంటి సుబ్బయ్య, నీకేమైనా నిధి దొరికిందా? నిధి కన్నా గొప్పదండి, మనమందరం కలిసి కాశీయాత్రకు వెళ్తున్నాం. ఏంటి, నువ్వు కూడానా? అవునండి, నేను మా ఆవిడ, ఆ చివర సోమయ్య గారు, రంగమ్మ గారు, మొత్తం 10 మంది ఒక జట్టుగా బయలుదేరుతున్నాం. జట్టుగా వెళ్తున్నారా? అవును, జట్టుగా వెళితే ఖర్చు తగ్గుతుందని పంతులు గారు చెప్పారు. అందరం కలిసి ఒకే బండి మాట్లాడుకుంటే సగం ఖర్చే అవుతుంది. అక్కడ సత్రంలో కూడా అందరం ఒకే గది తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. ఎంత ఆదా అవుతుంది? మామూలుగా వెళితే ఒక్కొక్కరికి 100 వరహాలు అవుతుంది. ఇలా జట్టుగా వెళితే 25 వరహాల్లోపే అయిపోతుందండి. 25 వరహాలా? అవును, మీరు కూడా వస్తారా గిరిపతి గారు? మీ ఆవిడ గారు ఎప్పటినుంచి అడుగుతున్నారు కదా. పుణ్యానికి పుణ్యం, ఖర్చుకు ఖర్చు ఆదా అవుతుంది. 25 వరహాలు అంటే చాలా తక్కువే. యాత్రకు వెళ్ళానన్న పేరొస్తుంది, దీని పీడ వదిలిపోతుంది. చూడు సుబ్బయ్య, నా భార్య ఎప్పటినుంచో పోరు పెడుతుంది. సరే, తన కోసం నేను కూడా వస్తాను. కాని నాదొక షరతు. ఏంటండి అది? నేను 25 వరహాలు కూడా ఇవ్వను. నా దగ్గర 15 వరహాలే ఉన్నాయి. అంతకన్నా ఒక్క గవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. అయ్యో గిరిపతి గారు, పుణ్యకార్యానికి కూడా బేరాలా? సరేలేండి, ఆ 10 వరహాలు మేమందరం సర్దుకుంటాం. మీరు 15 ఇచ్చి రండి చాలు. సరే సుబ్బయ్య, ఎప్పుడు బయలుదేరాలి? వచ్చే సోమవారం అమావాస్య నాడు. అందరూ సిద్ధంగా ఉండండి. గిరిపతి గెంతుతో ఇంట్లోకి పరిగెత్తాడు. మంగళా, మంగళా! ఏంటండి? నీ కోరిక తీరబోతోంది. మనం కాశీ వెళ్తున్నాం. నిజంగానా అండి? అని అంటూ ఆనందంతో కాళ్లకు దండం పెట్టబోయింది. ఆగు ఆగు, దండాలు దస్కాలు వద్దు. మనం వెళ్తున్నాం, కానీ నా పద్ధతిలో వెళ్తున్నాం. మీ పద్ధతి ఏంటండి? మనం జట్టులో వెళ్తున్నాం. ఖర్చు చాలా తక్కువ. అయినా సరే మనం మరింత ఆదా చేయాలి. ఇంకా ఆదా చేయాలా?
అవును. ముందు ఆ పట్టు చీరలు నగలు ఏవి పెట్టెలో పెట్టకు. అయ్యో, పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు అవే కదండి కట్టుకునేది. పిచ్చిదానా, అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. అవన్నీ దోచుకుంటే మనకు నష్టం కాదా? ఈ చింకిపోయిన చీరలు 2 పట్టుకో చాలు. సరేలేండి. ఇంకో ముఖ్యమైన విషయం, మనం కనీసం 10 రోజులు ప్రయాణం చేయాలి. 10 రోజులకు సరిపడా పులిహోర, దద్దోజనం, రొట్టెలు అన్నీ నువ్వే చేసి మూట కట్టాలి. 10 రోజులకా? అవి పాడైపోతాయండి. పాడైతేనేం, కొంచెం వాసన వస్తే గంగలో ముంచి తినాలి. అంతేకాని దారిలో ఒక్క పూట కూడా బయట కొనడానికి వీల్లేదు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు. మీ ఇష్టమండి. అందరూ ఎక్కండి, బయలుదేరదాం. ఆగు సుబ్బయ్య, ఈ బండి కిరాయి ఎంత? అంతా కలిపి 50 వరహాలండి. మన 10 మందికి తలా 5 వరహాలవుతుంది. 5 వరహాలా బండికా? ఇదేం దోపిడీ? నడిచి వెళితే ఒక్క పైసా ఖర్చు లేదు కదా. గిరిపతి గారు, కాశీ అంటే ఇక్కడి నుంచి 1000 మైళ్ళు. నడిచి వెళ్తే 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడితే ఏంటి? రోజూ నడిస్తే ఆరోగ్యం. మీరంతా బద్ధకస్తులు. ఏమండి, అందరితో పాటు నువ్వు నోర్మొయ్యి. సరే సుబ్బయ్య, నేను నా భార్య బండెక్కము. మేమిద్దరం బండి వెనకాలే నడుచుకుంటూ వస్తాం. మాకు ఆ 5 వరహాలు ఆదా అవుతాయి. మీ కర్మ గిరిపతి గారు, మీ ఇష్టం. ప్రయాణం మొదలైంది. బండి ముందు వెళ్తుంటే గిరిపతి, మంగళ దుమ్ములో నడుస్తూ వెనకాలే వెళ్తున్నారు. 2 రోజులు గడిచాయి. మంగళ కాళ్ళు బొబ్బలెక్కి నడవలేక కుప్పకూలింది. నా వల్ల కాదండి, కాళ్ళు పీకేస్తున్నాయి. నేనిక నడవలేను. ఇదేం పీడా? 2 రోజులకేనా? సరే, ఆ బండివాడిని ఆపమాను. గిరిపతి బండి ఆపించి సుబ్బయ్యతో బేరానికి దిగాడు. సుబ్బయ్య, నా భార్య కొంట్లో బాగలేదు. కాస్త ఆ బండెక్కించుకో. మంచిదే కదా, ఎక్కమనండి. కానీ నేను 5 వరహాలివ్వను. తను ఒక్కతే కదా ఎక్కేది. 2.5 వరహాలిస్తాను. అదెలా కుదురుతుంది సామి? మనిషికింత అని ముందే చెప్పా. 2.5, లేదంటే మేం రాము. మా 15 వరహాలు మాకిచ్చేయి. ఊరి దేవుడా! సరే గిరిపతి గారు, 2.5 వరహాలే ఇవ్వండి. ముందు ఆవిడ్నెక్కించండి. విన్నావా? 2.5 వరహాలు దండగా. సరే ఎక్కు, నేను మాత్రం నడిచే వస్తాను. మంగళ బండెక్కింది. గిరిపతి నడుస్తూనే ఉన్నాడు. మరో 3 రోజులు గడిచాయి. వాళ్లు తెచ్చుకున్న ఆహారం మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన కొట్టడం మొదలైంది. ఏమండి, ఈ పులిహోర పాడైపోయింది. కడుపులో తిప్పుతుందండి వాసనకి. నీళ్లు కలుపుకొని తిను, ఏమీ కాదు. అయ్యో గిరిపతి గారు, ఆ పాడైన తిండి తింటే జబ్బు పడతారు. ఇదిగోండి, మేమిప్పుడే వేడివేడి రొట్టెలు కొన్నాం, ఒకటి తీసుకోండి. కొన్నారా? డబ్బు దండగా. సరే, ఇటివ్వు. మంగళ గిరిపతి చెవిలో, నాకు ఆకలిగా ఉందండి. ఆగు, వాళ్ళడిగితే ఇస్తారు. మనం అడగకూడదు. మర్యాదగుండదు. మంగళగారు, మీరు కూడా తీసుకోండి. చాలా ధన్యవాదాలన్నయ్య గారు. అదృష్టం, ఈ సుబ్బయ్యగాడు మంచివాడే. వీడితో ఉంటే మనకు తిండి ఖర్చు కూడా ఆదా అయ్యేలా ఉంది. మిగిలిన ప్రయాణమంతా గిరిపతి, మంగళ తమ తిండి మూటను పారేసి సుబ్బయ్య జట్టులో ఉన్న ఇతరులు కొనుక్కున్న ఆహారంలో వాటా అడుగుతూ పంచుకుంటూ తిన్నారు. 10 రోజుల కఠిన ప్రయాణం తర్వాత వాళ్లు కాశీపట్టణాన్ని చేరుకున్నారు. మంగళ ఆనంద బాష్పాలతో, గంగామాత. ఇక గిరిపతి నదిని చూస్తూ, అబ్బా, ఎంత నీరు! ఊరంతా ఉచితంగా వాడుకోవచ్చు. మన ఊర్లో ఇలా ఉంటే నీళ్ల పన్ను కట్టే అవసరమే ఉండేది కాదు. గిరిపతి గారు, ముందు పండాలను చూసి మన పితృకార్యాలకు ఏర్పాట్లు చేసుకోవాలి. సుబ్బయ్య అందర్నీ ఒక సత్రానికి తీసుకుని వెళ్లాడు. అక్కడొక పూజారి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. రండి రండి, మీకోసమే చూస్తున్నా. ఒక్కో కుటుంబానికి గంగా పూజ, పిండ ప్రదానం, విశ్వనాథుడి దర్శనం అన్నీ కలిపి తలా 10 వరహాలవుతుంది. 10 వరహాలా? దేనికి? నీళ్లు గంగవి, గుడి దేవుడిది,
నువ్వు మంత్రాలు చెప్పినందుకు 10 వరహాలా? ఇదేం నేమ్? అయ్యా, ఇది కాశీ, ఇక్కడ ఇంతే. మీకిష్టమైతే చేయించుకోండి, లేదంటే లేదు. గిరిపతి గారు, కాశీలో పండాలతో బేరమాడకూడదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి. నేనివ్వను. 10 వరహాలు కాదు, 1 వరహా కూడా ఇవ్వను. మంగళ, పద వెళ్దాం. ఏమండి, ఇంత దూరం వచ్చి కార్యం చేయకుండానే వెళ్ళిపోదామా? మన పితృదేవతలు ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళేమీ అనుకోరు. పద, మన కార్యం మనమే చేసుకుందాం. ఆ పండాకు డబ్బు దండగ పెట్టడం ఎందుకు? గిరిపతి తన భార్యను గంగానది ఒడ్డుకు లాక్కెళ్లాడు. ఇదిగో, ఇక్కడ కూర్చో. ఏం చేస్తున్నారండి? పిండ ప్రదానం. నది ఒడ్డు నుండి కొంచెం బురద తీశాడు. ఇదిగో, ఇదే పిండం. ఏవో మంత్రాలు గొణుగుతున్నాడు. ఓం భూర్వన, పోయిన మా నాన్న, తాత, మీరంతా ఈ పిండం తీసుకుని మోక్షానికి పోండి. అయ్యయ్యో, ఎంత పాపమండి! బురదతో పిండం పెడుతున్నారు. కనీసం బియ్యం కూడా ఖర్చు పెట్టలేరా? బియ్యం దండగా, బురద ఉచితం. భావం ముఖ్యం కాని పెట్టింది ముఖ్యం కాదు. ఛీ, మీలాంటి పిసినారితో కాశీ వచ్చినందుకు నా పుణ్యం కూడా పోయింది. నేను మీతో ఉండను అని అంటూ లేచి వెళ్ళిపోబోయింది మంగళ. గిరిపతి ఆమెను పట్టించుకోలేదు. తన ఉచిత కార్యం పూర్తి చేసిన గర్వంతో కూర్చున్నాడు. అదంతా దూరం నుండి ఒక దిగంబర సాధువు గమనిస్తున్నాడు. ఆయన నవ్వుకుంటూ గిరిపతి దగ్గరికి వచ్చాడు. నాయనా, ఎవరు నువ్వు? నా దగ్గర డబ్బులు లేవు. నాకు నీ డబ్బు వద్దు. నీ పిండ ప్రదానం చూశాను, చాలా అద్భుతంగా చేశావు. చూశారా ఖర్చు లేకుండా ఎలా చేశానో? చూశాను. నీ పితృదేవతలు కూడా చూశారు. వారు చాలా సంతోషించి నీకోసం ఒక ప్రత్యేక వరం పంపారు. వరమా? నాకా? ఏంటది? నువ్వు ఎంత డబ్బునైతే కాపాడావో అంతకన్నా 1000 రెట్లు పుణ్యం నీకు రావాలంటే నువ్వొక పని చెయ్యాలి. ఏమిటది? డబ్బు ఖర్చు కానిదైతే ఏదైనా చేస్తాను. డబ్బు ఖర్చు కాదు, ప్రాణం కూడా పోదు. ఇదిగో, ఈ గంగానది ఉంది కదా, ఇందులో నువ్వు మునిగి నీలో ఉన్న లోభం అనే పాపాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను అని మనసులో తలుచుకోవాలి. అంతేనా? హా, ఒక్క షరతు. నువ్వు ఎంతసేపు నీటిలో మునిగి ఉండగలవో అంత ఎక్కువ పుణ్యం వస్తుంది. నీ ఒడ్డున ఉన్న డబ్బు మూట, నీ భార్య అన్ని మర్చిపోయి కేవలం గంగ మీదే ధ్యాస ఉంచాలి. అబ్బా, ఇది భలే ఉంది. ఒక్క మునుకతో 1000 రెట్లు పుణ్యమా? ఆ పండాలకు 10 వరహాలిచ్చినా ఇంత పుణ్యం రాదు. సరే స్వామి, ఇప్పుడే మునుగుతాను. గిరిపతి మంగళను పిలిచాడు. మంగళా, ఇట్రా. చూడు, నేనిప్పుడు మహాపుణ్యం సంపాదించబోతున్నాను. ఏంటండి అది? ఈ సాధువుగారు చెప్పారు, నేను గంగలో మునిగి నా లోభాన్ని వదిలేస్తే నాకు 1000 రెట్లు పుణ్యం వస్తుందట. ఏవండి, వద్దు. ఆ నదిలో సుడులు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదమండి. నువ్వు నోర్మొయ్యి. నా పుణ్యానికి అడ్డు వస్తావా? చూస్తూ ఉండు. గిరిపతి నదిలోకి దిగాడు. గట్టిగా శ్వాస పీల్చుకుని లోభాన్ని వదిలేస్తున్నా అని అనుకుంటూ నీటిలో మునిగాడు. 1 నిమిషం గడిచింది. ఇంకా ఎక్కువ పుణ్యం కావాలి అనుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. ఊపిరి ఆడటం లేదు. ఇంకా ఇంకా అనుకున్నాడు. 3 నిమిషాలు. గిరిపతికి కళ్ళు తిరిగాయి. ఊపిరి కోసం పైకి రావాలని ప్రయత్నించాడు. కాని అతనున్న చోట ఒక పెద్ద సుడిగుండం ఉంది. అది అతన్ని లోపలికి లాగటం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో! అతనికి పైకి రాలేక ఊపిరాడలేదు. అప్పుడతనికి తన డబ్బు మూట గుర్తుకు రాలేదు. తన ఆస్తి గుర్తుకు రాలేదు. తన పిసినారితనం గుర్తుకు రాలేదు. దాంతో గిరిపతి తన మనసులో, మంగళ, చచ్చిపోతున్నాను. ప్రాణభయంతో గిరిపతి గిలగిలా కొట్టుకోవటం ఒడ్డున ఉన్న మంగళ చూసింది. అయ్యో, నా భర్త మునిగిపోతున్నాడు, కాపాడండి, కాపాడండి! అక్కడే ఉన్న సుబ్బయ్య, మిగిలిన యాత్రికులు పరుగున వచ్చారు. చాలా కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. మంగళ గిరిపతి మీద పడి ఏడుస్తూ, ఏమండి, కళ్ళు తెరవండి! గిరిపతి గారు! గిరిపతి కడుపు మీద గట్టిగా నొక్కాడు. అతను దగ్గుతూ కళ్ళు తెరిచాడు.
మ- మంగళ ఏమండి? నేను నేను బ్రతికే ఉన్నానా? త్రుటిలో తప్పిపోయారు గిరిపతి గారు. ఆ గంగమ్మే మిమ్మల్ని కాపాడింది. గిరిపతి ఆ సాధువు కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అవును సుబ్బయ్య, నేను చచ్చిపోయాననుకున్నాను. నా డబ్బు, నా బంగారం ఏది నాతో రాలేదు. నాకు నా భార్య గుర్తొచ్చింది. గిరిపతి లేచి నిలబడ్డాడు. మౌనంగా, సుబ్బయ్య, ఆ పండా ఎక్కడా? పండానా? ఎందుకు? మా పితృదేవతలకు శాస్త్రోక్తంగా కార్యాలు చేయాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గిరిపతి ఆ పూజారి దగ్గరికి వెళ్లి 10 వరహాలు కాదు 20 వరహాలిచ్చి మంగళతో కలిసి అన్ని కార్యక్రమాలు శ్రద్ధగా పూర్తి చేశాడు. అంతేకాదు, మంగళకు కొత్త పట్టు చీర కొన్నాడు. ఏమండి, ఇదంతా కలా నిజమా? నిజమే మంగళ. గంగలో మునిగింది పాత గిరిపతి, బయటకొచ్చింది కొత్త గిరిపతి. డబ్బు సంపాదించాలి, కాని దాన్ని అనుభవించాలి, నలుగురికి పంచాలి. అదే అసలైన పుణ్యం. గిరిపతి గారు జ్ఞాని అయిపోయారు. పిసినారి కాశీయాత్రకు వచ్చి జ్ఞానిగా తిరిగి వెళ్తున్నాను. అంతా విశ్వనాథుడి దయ. అలా వాళ్ళందరూ సంతోషంగా యాత్ర ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. గిరిపతి పిసినారితనం వదిలి దానధర్మాలు చేస్తూ భార్యతో సుఖంగా జీవించాడు. అనగనగా కృష్ణాపురం అనే ఒక గ్రామంలో సోమయ్య, రామయ్య అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి తండ్రి రంగనాథం ఊర్లో మంచి పేరున్న రైతు. రంగనాథంకు 2 కొడుకులంటే ప్రాణం. కాని వారిద్దరి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉండేది. చిన్నవాడు రామయ్య చాలా కష్టజీవి, నిజాయితీపరుడు, మృదువైన స్వభావం కలవాడు. పెద్దవాడు సోమయ్య పూర్తి సోమరిపోతు. పనిచేయడమంటే అతనికి పరమ అసహ్యం. అందుకే ఊర్లో చాలామంది అతన్ని అడ్డగాడిద అని వెనకాల పిలుచుకునేవారు. సోమయ్య భార్య గౌరీ ఆమె భర్తకు తగ్గ భార్య. పని చేయదు కాని డబ్బు మీద ఆశ, అబద్ధాలు చెప్పడంలో మాత్రం దిట్ట. రామయ్య భార్య లక్ష్మి చాలా మంచిది. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనుల్లో కూడా సహాయం చేసేది. ఒకరోజు వయసు పైబడిన రంగనాథం ఆరోగ్యం విషమించింది. 2 కొడుకులను, కోడళ్లను పిలిపించాడు. చూడండిరా, నా రోజులు దగ్గర పడ్డాయి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. నాన్న, భయం ఎందుకు? అంతా బాగానే ఉంది కదా. వైద్యుణ్ణి పిలిపిస్తాను. వద్దురా, నా జబ్బు వైద్యుడికి లొంగేది కాదు. నేను చెప్పేది వినండి. మనకున్నది చెరుక 10 ఎకరాల మాగాని, 2 ఇల్లు. నేను పోయాక మీరు కొట్టుకోకూడదు. అలా అనకు నాన్న, నువ్వు మాతోనే ఉంటావు. ఆస్తి గురించి మాకు దిగులు లేదు. లేదురా రామయ్య, నాకు తెలుసు. నేనొక వీలునామా రాశాను. దాన్ని మన ఊరి పెద్ద పుల్లయ్య గారికి ఇచ్చాను. నేను పోయిన 11వ రోజున ఆయన దాన్ని చదివి వినిపిస్తాడు. నా ఆఖరి కోరిక ఒక్కటే, మీరు 2 కలిసి ఉండాలి. సోమయ్య, నువ్వు కొంచెం నీ సోమరితనం తగ్గించుకోరా. రామయ్య చాలా మంచివాడు. వాడిని చూసైనా నేర్చుకో. పోనీలే నాన్న, పోతూ పోతూ కూడా వాడే నీకెక్కువయ్యాడు. నా గురించి నీకెప్పుడు చులకనే. నీ మొండితనమే నిన్ను ముంచుతుందిరా. అందుకే ఆ వీలునామా అలా రాయించాను. సరే, నన్ను ప్రశాంతంగా పోనివ్వండి. ఆ రాత్రి రంగనాథం కన్నుమూశాడు. ఇల్లంతా విషాదంలో మునిగిపోయింది. రామయ్య, లక్ష్మి గుండెలు పగిలేలా ఏడ్చారు. సోమయ్య, గౌరీ మాత్రం త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తయితే ఆస్తెంతో తెలుసుకోవచ్చని ఎదురుచూడసాగారు. 11వ రోజున ఊరి పెద్ద పుల్లయ్య గారు రంగనాథం ఇంటి అరుగు మీద కూర్చున్నారు. చూడండిరో సోమయ్య, రామయ్య, మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. వాడు చెప్పినట్టే ఈ వీలునామా చదువుతున్నాను. శ్రద్ధగా వినండి.
త్వరగా చదవండి పుల్లయ్య గారు, ఎండగా ఉంది. నా 2 కుమారులకు సోమయ్య, రామయ్యలకు నేను సమానంగా ఆస్తిని పంచుతున్నాను. మనకున్న 2 ఇళ్లలో ఊరికి తూర్పున ఉన్న పెద్ద ఇల్లు నా పెద్ద కొడుకు సోమయ్యకు చెందుతుంది. పడమర వైపు ఉన్న చిన్న ఇల్లు నా చిన్న కొడుకు రామయ్యకు చెందుతుంది. విన్నారా, మనకే పెద్ద ఇల్లు వచ్చింది. ఇక అసలు విషయం, మనకున్న 20 ఎకరాల మాగాని భూమి, దాన్ని నేను ఇప్పుడే పంచదలుచుకోలేదు. ఏంటి పంచకపోవడమేంటి? అదెలా కుదురుతుంది? కూర్చో సోమయ్య, ముందు మొత్తం వినో. ఆ 20 ఎకరాలను నా 2 కొడుకులు కలిసి 1 సంవత్సరం పాటు సాగు చేయాలి. ఇద్దరూ సమానంగా కష్టపడాలి. ఆ పొలం నుండి వచ్చే పంటను అమ్మి వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవాలి. ఈ 1 సంవత్సరం వారు కలిసి పనిచేశారా లేదా అనేది నా స్నేహితుడు పుల్లయ్య గారు నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పరీక్షలో నెగ్గితే అప్పుడు ఆ 20 ఎకరాలను చెరొక 10 ఎకరాలుగా పంచిస్తారు. అలా కాకుండా నా పెద్ద కొడుకు సోమయ్య తన సోమరితనంతో పనిచేయకపోయినా లేదా గొడవపడి విడిపోయినా ఆ 20 ఎకరాలలో 15 ఎకరాలు నా చిన్న కొడుకు రామయ్యకు చెందుతాయి. మిగిలిన 5 ఎకరాలు మాత్రమే సోమయ్యకు దక్కుతాయి. ఇది నా తుది శాసనం. ఇది మోసం, ఇది అన్యాయం. రామయ్య గారు నాన్నకు లేనిపోనివి చెప్పి ఇలా రాయించుకున్నాడు. నేనొప్పుకోను. అవునండి, ఇదేం న్యాయం? అతనికి 15, మాకు 5. అతను కష్టపడితే మాకేంటి? మేమెందుకు అతనితో కలిసి పని చేయాలి? అన్నయ్య, నాన్న మన మంచి కోసమే ఇలా రాసి ఉంటారు. కలిసి పని చేద్దామన్నయ్య. నీకు 5 ఎకరాలు రావడం నాకిష్టం లేదు. మనం కష్టపడితే చెరో 10 ఎకరాలు వస్తాయి కదా. దయచేసి ఒప్పుకో. చూడు సోమయ్య, మీ నాన్నకు నీ గురించే భయం. నువ్వు పని చేయవని, అందుకే ఈ పరీక్ష పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పందాన్ని మీరినట్టు అవుతుంది. అప్పుడు వెంటనే రామయ్యకు 15 ఎకరాలు, నీకు 5 ఎకరాలు పంచి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నిర్ణయం నీదే. లేదు, నాకు 10 ఎకరాలు కావాలి. సరే సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఈ 1 సంవత్సరం వాడితో కలిసి పనిచేస్తాను. కానీ పంటలో సగం నాకు రావాలి. తప్పకుండా. కష్టపడితే చెరి సగం. మంచిది. ఇక మీరు మీ పనులు చూసుకోండి. పుల్లయ్య గారు మిగిలిన వారు వెళ్ళిపోయారు. ఏంటండి ఇది? మన కర్మ కొద్దీ అతనితో కలిసి పని చేయాలా? ఆ లక్ష్మీ మొహం నేను చూడలేను. నర్మయ్, ఆ పుల్లయ్య గారు చెప్పింది వినలేదా? మనం ఇప్పుడు పని చేయకపోతే ఆ 5 ఎకరాలు మిగులుతాయి. ఆ రామయ్య గారు 15 ఎకరాలు తీసుకుని దర్జాగా బతుకుతాడు. అది నేను చూడలేను. వాడికి 15 ఎకరాలు దక్కకూడదంటే నేను ఈ 1 ఏడాది నరకం అనుభవించడానికి సిద్ధం. మరి పనెవరు చేస్తారు? పని ఆ రామయ్య గాడే చేస్తాడు. నేను చేసినట్టు నటిస్తాను. వాడు ఒట్టి వెర్రి బాగులవాడు. నేనేం చెప్పినా నమ్ముతాడు. చూస్తూ ఉండు. వాడితో చాకిరీ చేయించి పంటలో సగం మనం ఎలా తీసుకుంటామో. మరుసటి రోజు ఉదయం రామయ్య, లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య, సమయం అవుతుంది. పొలం దున్నడానికి వెళ్దాం పదా. వస్తున్నారా తమ్ముడు? అబ్బా, నడుము పట్టేసిందిరా. రాత్రి పడుకున్న వాణ్ణి ఉదయం లేవలేకపోయాను. అయ్యో బావగారు, పట్టు తప్పిందా? వేడి నీళ్ల కాపడం పెట్టమంటారా? అదేమీ వద్దులేమ్మా, ఆయనకెప్పుడు ఇంతే. ఏదో ఒక నొప్పితోనే లేస్తారు. మీరు వెళ్ళండి. ఈయన కొంచెం నయం కాగానే మెల్లగా వస్తారులే. అలాగా? సరే వదినా. మరి 20 ఎకరాలు దున్నాలి. నేను ఒక్కడే ఎలా? అరే, నువ్వు మొదలు పెట్టరా. నేను ఈ కాపడం పెట్టించుకొని 1 గంటలో వచ్చేస్తాను. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు చేయగలవు. నేను మధ్యాహ్నం నుండి చేస్తాను. సరిపోతుంది. సరే అన్నయ్య, జాగ్రత్త. రామయ్య, లక్ష్మి పొలానికి వెళ్లారు. రామయ్య ఎద్దులతో పొలం దున్నుతుంటే లక్ష్మి గట్లు చెక్కుతూ ఉంది. మధ్యాహ్నమైంది. ఏమండి,
బావగారింకా రాలేదు. సద్ది తిందాం రండి. పాపం అన్నయ్యకు నడుం నొప్పి ఎలా ఉందో, చాలా కష్టంగా ఉంటుంది ఆ నొప్పి. మీకు మీ అన్నయ్య మీద జాలి తప్ప కోపం రాదు. ఆయన నటిస్తున్నారో నిజంగా నొప్పో ఆ దేవుడికే తెలియాలి. ఛీ, అలా అనకు లక్ష్మి. సొంత అన్నయ్య నా దగ్గర ఎందుకు నటిస్తాడు? వస్తాడులే. సాయంత్రం వరకు రామయ్య లక్ష్మి కష్టపడి 5 ఎకరాలు దున్నారు. అలసిపోయి ఇంటికి వస్తుంటే సోమయ్య అరుగు మీద కూర్చొని కనిపించాడు. అన్నయ్య, ఎలా ఉంది నడుము? ఆ, ఇప్పుడే కొంచెం నయమైందిరా. రేపటి నుండి నేను కూడా వస్తానులే. ఎంత దున్నావు? ఓ 5 ఎకరాలు అయిందన్నయ్య. అబ్బో, చాలా కష్టపడ్డావురా తమ్ముడు. నాకు ఒంట్లో బాగుంటే ఇంకో 5 ఎకరాలు దున్నేవాడిని. సరేలే, రేపు చూసుకుందాం. మరుసటి రోజు అన్నయ్య, పద వెళ్దాం. ఆ, పద. ఇవాళ నా నడుం నొప్పి తగ్గింది, కానీ రాత్రి కలలో మామగారు కనిపించారు. మామగారా? ఏమన్నారు? ఏమోరా, మా అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని వెంటనే రమ్మని కబురు వచ్చినట్టు కల వచ్చింది. గౌరీ పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది. అవును మరిది గారు, మా అమ్మకేమైందో అని కంగారుగా ఉంది నాకు. ఈయన్నొకసారి వెళ్లి చూసి రమ్మని అడుగుతున్నాను. అయ్యో, అలాగా వదినా? ఇది చాలా ముఖ్యమైన పని. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి అత్తగారి ఊరు వెళ్ళు. పొలం పని నేను చూసుకుంటానులే. కానీ రామయ్య, పొలం పని 20 ఎకరాలు. మనిషి ప్రాణం కన్నా పొలం పనేమీ ఎక్కువ కాదన్నయ్య. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. అక్కడి పని చూసుకునేరా. నువ్వు దేవుడివిరా తమ్ముడు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. సోమయ్య అలా చెప్పి పొరుగురు జాతరకు వెళ్ళాడు. రామయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి మిగిలిన 15 ఎకరాలు మరో 4 రోజులు కష్టపడి దున్నారు. 5 రోజుల తర్వాత సోమయ్య తిరిగొచ్చాడు. అన్నయ్య, అత్తగారు ఎలా ఉన్నారు? ఆ, ఏం చెప్పమంటావురా. నేను వెళ్ళేసరికి కొంచెం కుదుటపడింది, కానీ నన్ను చూసి చాలా సంతోషించింది. అందుకే 2 రోజులు ఉండి రావాల్సొచ్చింది. పొలం పనంతా అయిపోయిందా? ఆ అయిపోయిందండి. దున్నడం పూర్తయింది. అబ్బా, చాలా అలసిపోయి ఉంటావురా తమ్ముడు. సరే, విత్తనాలు నాటేటప్పుడు నేను చూసుకుంటానులే. కొన్ని రోజుల తర్వాత విత్తనాలు చల్లే సమయం వచ్చింది. అన్నయ్య, ఈరోజు విత్తనాలు చల్లాలి. పద పద. రామయ్య, సోమయ్య కొద్ది దూరం నడిచి ఆగి, ఏంటన్నయ్య? ఈరోజు ఈరోజు అమావాస్య కదరా? అవునన్నయ్య. అయితే ఏంటి? అమావాస్య రోజు విత్తనాలు చల్లితే పంట చేతికి రాదంటరా. మన నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు, ఈరోజు మనం పని మొదలు పెట్టకూడదు. అలాగా? నాన్న ఎప్పుడు చెప్పలేదే. సరే, మరేం చేద్దాం? ఇలాంటి దోషాలు పోవాలంటే మనం ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రావాలరా. అప్పుడు రేపు మొదలు పెట్టొచ్చు. సరే అన్నయ్య, ఇద్దరం వెళ్దాం పద. లేదు లేదు, ఇద్దరు వెళితే ఇల్లు ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. దానికి చాలా సమయం పడుతుంది. నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అన్నయ్య, నువ్వే వెళ్ళిరా. సోమయ్య అలా చెప్పి చెరువు కట్టున చెట్టు కింద సాయంత్రం వరకు పడుకొని నిద్రపోయాడు. రామయ్య ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సాయంత్రం సోమయ్య ఇంటికొచ్చాడు. అబ్బా, పూజారి గారు ఎంతసేపు పూజ చేశాడో. మొత్తం మన పొలం పేరు మీద, నీ పేరు నా పేరు మీద అర్చన చేయించొచ్చాను. ఇక చూడు, పంట బ్రహ్మాండంగా పండుతుంది. చాలా మంచి పని చేశావన్నయ్య. మరుసటి రోజు రామయ్య లక్ష్మి ఇద్దరు పొలంలో విత్తనాలు చల్లుతుండగా సోమయ్య వారికి సూచనలు ఇవ్వసాగాడు. అరే రామయ్య, అక్కడ సరిగ్గా చల్లలేదు. కొంచెం ఎడంగా చల్లు. లక్ష్మి, నువ్వు మరీ దగ్గరగా వేస్తున్నావు.
కొంచెం వెనక్కి జరుగు. ఏమండి, గట్టు మీద కూర్చొని ఆజ్ఞలు వేస్తున్నారు, ఆయన్ని కూడా రమ్మని చెప్పండి. బదిలే లక్ష్మి, అన్నయ్యకి విత్తనాలు చల్లడం రాదు, అందుకే గట్టు మీద నుండి చెప్తున్నాడు. మనం తప్పు చేస్తే పంట దెబ్బతింటుంది కదా. అవునరా తమ్ముడు, అందుకే చెప్తున్నా. నాకు అనుభవం ఎక్కువ, మీరు కష్టపడండి, నేను పర్యవేక్షణ చేస్తాను. అలా విత్తనాలు చల్లటం పూర్తయింది. పంట మొలకెత్తింది. కలుపు తీసే సమయం వచ్చింది. అన్నయ్య, ఈరోజు కలుపు తీయాలి, కూలీలను పిలుద్దామా? కూలీలెందుకురా? మన పొలం మనం చేసుకోలేమా? అనవసరంగా డబ్బు దండగా. ఇద్దరం కలిసి చేస్తే 2 రోజుల్లో అయిపోతుంది. సరే అన్నయ్య, నువ్వు చెప్పిందే కరెక్ట్, పద. ఇద్దరూ పొలానికి వెళ్లారు. సోమయ్య ఓ గంటసేపు కలుపు తీసినట్టు నటించాడు. అబ్బా రామయ్య, ఏదో తేడాగా ఉందిరా. ఏమైందన్నయ్య, మళ్ళీ నడుం నొప్పా? కాదురా, కడుపులో తిప్పుతున్నట్టుంది. రాత్రి గౌరీ చేసిన వంకాయ కూర పడలేదనుకుంటా. నేను ఇప్పుడే పొదల చాటుకు వెళ్ళొస్తాను, నువ్వు చేస్తూ ఉండు. అలా వెళ్లిన సోమయ్య ఊరి చివరున్న కళ్ళు దుకాణానికి వెళ్లి సాయంత్రం వరకు తాగి తూలుతూ ఇంటికొచ్చాడు. ఏంటండి ఇది, పొలం పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా తాగొచ్చారు? మీ తమ్ముడు చూస్తే ఏమనుకుంటాడు? ఎవరేమనుకుంటే నాకేంటి, ఆ వెర్రి రామయ్య గాడు పని చేస్తూనే ఉంటాడు. మనం మన పంటలో సగం తీసుకుని దర్జాగా బతకాలి. మీతో ఇదే తంట. పొలం పనంతా వాళ్లే చేస్తున్నారు. పుల్లయ్య గారు దీన్ని చూసి ఒప్పందం మీరారని అంటే మనకు 5 ఎకరాలొస్తాయి. 5 ఎకరాలా? అలా జరగడానికి వీల్లేదు. రేపటి నుండి నేను కూడా పొలానికి వెళ్తాను. కాని సోమయ్య బుద్ధి మారలేదు. ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పడం, పని నుండి తప్పించుకోవటం. రామయ్య, లక్ష్మి ఇద్దరే ఆ 20 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడారు. ఇదిలా ఉండగా సోమయ్య, గౌరీ ఒక కుట్ర పన్నారు. ఏమండి, పనంతా వాళ్లే చేస్తున్నారు. పంట పండిన తర్వాత సగం మనకివ్వడం వాళ్లకిష్టముండదు. మరేం చేయమంటావు? పుల్లయ్య గాడు చూస్తున్నాడు. వాళ్లకు వచ్చే సగం పంట కూడా రాకుండా చేస్తే? అంటే మన పొలానికి పక్కనే ఉంది కదా భీమయ్య కాలువ, దానికి రాత్రికి రాత్రి గండి కొట్టేస్తే నీళ్లన్నీ మన పొలంలోకొచ్చి పంట నాశనమవుతుంది. ఓసి పిచ్చిదానా, పంట నాశనం అయితే మనకు కూడా నష్టమే కదా. నష్టం వస్తుంది, కాని నాన్నగారి ఒప్పందం ప్రకారం పంట పండలేదు కాబట్టి ఆ ఒప్పందం రద్దవుతుంది. అప్పుడు 20 ఎకరాలను చెరి 10 ఎకరాలుగా పంచుతారు. అవును కదా, అప్పుడు మన 10 ఎకరాలు మనం భూపతి గారికి కౌలుకిచ్చేసి కూర్చొని తినొచ్చు. అదే నేను చెప్పేది. ఆ రామయ్య గాడు మళ్ళీ మొదటి నుండి వాడి 10 ఎకరాల్లో కష్టపడతాడు. మనకు ఆ బాధుండదు. భలే చెప్పావే గౌరీ, ఈ రాత్రి ఆ పని చేద్దాం. ఆ రోజు అర్ధరాత్రి సోమయ్య పార తీసుకుని భీమయ్య కాలువకు ఒక పెద్ద గండి కొట్టాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి పొలానికి నీళ్లు పట్టడానికి వెళ్లి పొలం మొత్తం నీటిలో మునిగి ఉండటం చూసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఏమండి, రండి, మన పంట మొత్తం మునిగిపోయింది. అయ్యో లక్ష్మి, ఇదేంటి? కాలువకు గండి పడింది, పంట మొత్తం నీళ్ల పాలైంది, మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంతలో సోమయ్య, గౌరీ అక్కడికొచ్చారు. అయ్యోయ్యో తమ్ముడో, ఇదేం ఘోరం రా! మన పంట, మన ఆశలన్నీ మునిగిపోయాయిరా. ఆ దేవుడికి మన మీద కళ్ళు కుట్టాయే, ఎంత కష్టపడ్డామో, అంతా పోయింది. ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాంరా? దేవుడే మనల్ని కలిసి ఉండొద్దని నిర్ణయించాడు. చూడు, కలిసి వ్యవసాయం చేస్తే నష్టం వచ్చింది. ఇక మనం ఈ ఒప్పందాన్ని కొనసాగించడం దండగా. వెంటనే పుల్లయ్య గారిని పిలిచి పంట పండలేదు కాబట్టి ఒప్పందం రద్దు చేసి మన భూములు మనకు పంచమని అడుగుదాం. నీ ఇష్టమన్నయ్య, నాకేం పాలుపోవడం లేదు. వెంటనే పుల్లయ్య గారిని పిలిపించారు. పుల్లయ్య గారు మునిగిపోయిన పంటను చూసి చాలా బాధపడ్డారు. అయ్యో,
రంగనాథం మాట నిలబెట్టలేకపోయారేరా. సరే, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మనం ఏం చేయలేము. ఒప్పందం ప్రకారం పంట పండలేదు కాబట్టి ఈ ఒప్పందం రద్దు చేస్తున్నాను. ఆ 20 ఎకరాలను రేపే కొలతలు వేయించి చెరో 10 ఎకరాలు మీకు పంచి ఇస్తాను. చాలా మంచిది పుల్లయ్య గారు, అదే మాకు కావాలి. పొలం 2 భాగాలుగా విడిపోయింది. సోమయ్య రామయ్య చెరో 10 ఎకరాలు తీసుకున్నారు. అబ్బా, ఇన్నాళ్లకు మనకు స్వేచ్ఛ దొరికింది. రేపే వెళ్లి భూపతి గారికి మన 10 ఎకరాలు కౌలుకిచ్చేయండి. అదే పని మీద వెళ్తున్నా. సోమయ్య తన 10 ఎకరాలను ఊరిలో వడ్డీ వ్యాపారి పెద్ద భూస్వామి అయిన భూపతికి 3 ఏళ్లకు కౌలుకిచ్చాడు. దానికి గాను పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి తీసుకున్నాడు. మరోవైపు రామయ్య లక్ష్మి, ఏమండి, మన దగ్గరున్న డబ్బులన్నీ ఆ పొలానికే పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దున్నాలంటే కూడా డబ్బు లేదు. ఏం చేద్దాం? లక్ష్మి, మన పొలం నీటిలో మునిగి నాశనమైంది. అంటే మన పొలంలో తేమ ఎక్కువగా ఉంది. కాని ప్రతిసారి కాలువ నీటి మీద ఆధారపడడం కష్టం. మరి ఏం చేద్దాం? మన పొలంలో బావి తవ్వుదాం లక్ష్మి. బావి తవ్వాలంటే చాలా డబ్బు కావాలి. మన దగ్గర అంత డబ్బు లేదు కదండి. డబ్బు లేకపోతే ఏంటి, నా 2 చేతులు ఉన్నాయి కదా, నేనే తవ్వుతాను. నువ్వు నాకు సాయం చెయ్యి. మనకు బావిలో నీళ్లు పడితే ఇక మనకు తిరుగుండదు. సరేనండి, మీతో పాటు నేను కూడా తవ్వుతాను. ఆ రోజు నుండే రామయ్య లక్ష్మి ఇద్దరూ తమ 10 ఎకరాల పొలంలో బావి తవ్వటం మొదలుపెట్టారు. ఇది చూసిన సోమయ్య గౌరి నవ్వటం మొదలుపెట్టారు. చూసావా గౌరీ, ఆ వెర్రి రామయ్యగాడు బావి తవ్వుతున్నాడట. బావి, వాడికేమైనా పిచ్చి పట్టిందా? మనకెందుకులేండి, వాళ్ళు తవ్వుకుంటే మనకేం. మనకు డబ్బులొచ్చాయి, హాయిగా తిందాం. సోమయ్యకు కౌలు ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య లక్ష్మి మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి బావి తవ్వుకున్నారు. 10 అడుగులు, 20 అడుగులు, నీటి జాడలేదు. ఊరి జనం వాళ్ళని చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఏంట్రా రామయ్య, ఇది పిచ్చి పనుల్లా ఉన్నాయి. నీళ్లు పడకపోతే నీ కష్టం వృధా అవుతుంది. పడతాయి బాబాయ్, నా నమ్మకం. మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, మన భూమిలో జల ఉంది అని. ఆ జల కాదు, పాతాళగంగ ఉంది. తవ్వు తవ్వు, నిధి దొరికితే నాకు సగం ఇవ్వాలి సుమా. రామయ్య వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ఒకరోజు, లక్ష్మి, లక్ష్మి, తడి తడి తగిలింది. నిజంగానా అండి? అవును. ఒక్కసారిగా నీటి ఊట ఉప్పొంగింది. బావి నిండటం మొదలైంది. రామయ్య ఆనందంతో పైకి ఎక్కి ఏడ్చాడు. ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మన కష్టానికి ఫలితం దక్కిందండి. అవును లక్ష్మి, ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ బావి నీటితో రామయ్య తన 10 ఎకరాల్లో 2 పంటలు పండించటం మొదలుపెట్టాడు. ఊరిలో అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించాడు. మరోవైపు సోమయ్య పరిస్థితి ఘోరంగా తయారైంది. కౌలుకు వచ్చిన డబ్బు 2 ఏళ్లకే అయిపోయింది. 3వ ఏడు కరువు వచ్చింది. భూపతి పొలం సాగు చేయలేదు. కౌలు ఒప్పందం ముగిసింది. చూడు సోమయ్య, నీ పొలం నాకు వద్దు. అందులో ఏం పండదు, మట్టి పిల్లలు తప్ప. నేను ఒప్పందం రద్దు చేసుకుంటున్నా. అయ్యో భూపతి గారు, మరి నా జీవనం ఎలా? నాకేం తెలుసు, నీ తమ్ముడిలా కష్టపడు. వాడు చూడు ఎలా బాగుపడ్డాడు. వెళ్ళో. సోమయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. తినడానికి తిండి లేదు. గౌరి ప్రతిరోజూ పోరు పెట్టటం మొదలుపెట్టింది. ఏంటండి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. మీ తమ్ముణ్ణి చూడండి, ఎంత దర్జాగా బతుకుతున్నాడు. వెళ్ళి అతన్ని అడగండి. వాడి దగ్గరికా? నేను వెళ్ళను. మరి ఇంట్లో అందరం పస్తలుందామా? మీ మొండితనం వల్లే ఈ గతి పట్టింది. వెళ్ళి అడగండి. సోమయ్య చేసేది లేక తలదించుకుని రామయ్య ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య, నువ్వా? రా అన్నయ్య, లోపలికి రా. రామయ్య,
ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నావు? రామయ్య, ఇంట్లో ఇంట్లో తినడానికి ఏమీ లేవురా. గౌరీ అయ్యో బావగారు, ఆ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? లోపలికి రండి. సోమయ్య కడుపు నిండా భోజనం చేశాడు. అన్నయ్య, నీ పొలం ఉంది కదా, ఎందుకు సాగు చేయడం లేదు? సాగు చేయాలంటే నీళ్లు కావాలి కదా రామయ్య. కాలువలో నీళ్లు లేవు, కరువు కదా. నా బావి ఉంది కదా అన్నయ్య. నీ బావి నీళ్లు నాకు ఇస్తావా రామయ్య? నా నీళ్లు నీ నీళ్లు ఏంటి అన్నయ్య? మనం ఇద్దరం అన్నదమ్ములం. సరే, ఒక పని చేద్దాం. నీ 10 ఎకరాలకు నా బావి నుండి నీళ్లు తీసుకుందాం. ఇద్దరం కలిసి సాగు చేద్దాం. వచ్చిన పంటలో నీళ్లు ఇచ్చినందుకు నాకు కొంచెం ఎక్కువ, నీకు కొంచెం తక్కువ. వద్దు రామయ్య, వద్దు. చెరి సగం పంచుకుందాం. నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, నేను కష్టపడతాను. సరే అన్నయ్య, నువ్వు కష్టపడతానంటే చాలు. రేపటి నుండే మొదలు పెడదాం. కాని సోమయ్య బుద్ధి మారలేదు. రామయ్య పొలానికి నీళ్లు కావాలి, తన పొలానికి నీళ్లు కావాలి. నీళ్లు తోడటానికి, పొలం దున్నటానికి ఒక జంతువు అవసరం పడింది. అన్నయ్య, మనం ఒక జత ఎద్దులను కొనాలి. ఎద్దులు చాలా ఖరీదురా. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర లేవు. సరే, సంతకు వెళ్ళి చూద్దాం, ఏదైనా తక్కువకు వస్తుందేమో. ఇద్దరూ సంతకు వెళ్లారు. మంచి ఎద్దుల ధర ఆకాశంలో ఉంది. రామయ్య, అదిగో అక్కడ చూడు. ఏంటన్నయ్య అది? అదేరా గాడిద. చాలా తక్కువకు వస్తుంది. నీళ్లు తోడడానికి కదా. ఎద్దులెందుకు, ఈ గాడిదను కొందాం. గాడిద? అది మొండిగటం కదా అన్నయ్య. అరే, మనం చెబితే ఉంటుందిలే. ఖర్చు తగ్గుతుంది కదా. పద. సోమయ్య బేరమాడి చాలా తక్కువ ధరకు ఒక ముసలి మొండిగాడిదను కొన్నాడు. ఆ మరుసటి రోజు నుండి అసలు కష్టం మొదలైంది. ఆ గాడిద అస్సలు పనిచేయటం లేదు. రా రా ఓ ఓ ఆ గాడిద దారికి అడ్డంగా నిలబడి కదల్లేకపోయేది. పొలం దున్నడానికి ప్రయత్నిస్తే గట్టు మీద కూర్చునేది. భలే ఉందిరా సోమయ్య. నీలాగే ఉంది ఈ గాడిద కూడా. అచ్చం అడ్డగాడిద. ఏంటి పుల్లయ్య గారు, నన్ను గాడిదతో పోలుస్తారా? పోల్చడం కాదురా, నిజం చెప్పాను. నువ్వు పని చేయకుండా అందరికీ అడ్డంగా ఉన్నావు. ఈ గాడిద కూడా పని చేయకుండా దారికి అడ్డంగా ఉంది. అందుకే అన్నాను, అడ్డగాడిదకు అడ్డగాడిదే దొరికిందని. సోమయ్యకు అవమానంతో చచ్చిపోవాలనిపించింది. ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడలేదు. విన్నారా, ఊరంతా మనల్ని చూసి నవ్వుతున్నారు. అంతా మీ వల్లే. ఆ గాడిదను కొని మన పరువు తీశారు. నోర్మోయ్, నా పరువు పోయిందా? ఆ గాడిద పరువా? ఆ గాడిద నాకన్నా హీనమా? ఉండు, దానికి నాకు తేడా ఏంటో చూపిస్తాను. సోమయ్యలో పౌరుషం వచ్చింది. ఆ అవమానం అతన్ని మార్చింది. మరుసటి రోజు ఉదయం రామయ్య కన్నా ముందే సోమయ్య నిద్రలేచాడు. ఆ గాడిదను తీసుకుని బావి దగ్గరికి వెళ్ళాడు. అది కదలనని మోరాయించింది. చూడు, నన్ను నీతో పోల్చారు. నేను నీకన్నా అధ్వాన్నమని నవ్వుతున్నారు. ఈరోజు నువ్వు నేను ఇద్దరం పని చేయాలి. మనం అడ్డగాడిదలమో కష్టపడే వాళ్ళమో నిరూపించాలి. ఏమైందో ఏమో, సోమయ్య ఆ గాడిదతో పాటు కలిసి కష్టపడటం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి పొలం దున్నారు. రామయ్య, లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. 6 నెలలు గడిచాయి. సోమయ్య, రామయ్య ఇద్దరూ కలిసి తమ 20 ఎకరాల్లో అద్భుతమైన పంట పండించారు. పంట కోతకొచ్చింది. 100 బస్తాల ధాన్యం వచ్చింది. అన్నయ్య, ఒప్పందం ప్రకారం నీళ్లు నావి కాబట్టి. ఆపురా, నీళ్లు నీవి, కష్టం ఇద్దరిది. కాని మొదటి తప్పు నాది. నేను నీ పొలం ముంచకుండా ఉంటే ఈ కష్టాలన్నీ వచ్చేవి కావు. ఏంటన్నయ్య, పొలం ముంచడమా? అవునరా తమ్ముడు, ఆ రోజు కాలువకు గండి కొట్టింది నేనే. నా 10 ఎకరాలు తీసుకుని కౌలుకిచ్చి సోమరిగా బతకాలని నీ కష్టం మొత్తం నాశనం చేశాను.
నన్ను క్షమించరా? అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవు. అందుకే ఈ 100 బస్తాలలో 70 బస్తాలు నీవే, 30 బస్తాలు నాకు చాలు. పిచ్చన్నయ్య, ఆ విషయం నాకెప్పుడో తెలుసు. ఏంటి, నీకు తెలుసా? గండి కొట్టిన చోట నీ కాలి జోడు గుర్తుపట్టానన్నయ్య. కానీ నువ్వు నా సొంత అన్నయ్యవి. నిన్నెలా నిలదీయగలను? నువ్వు ఎప్పటికైనా మారతావని ఎదురు చూశాను. రామయ్య, రామయ్య, ఈ పంటలో చెరిసగం అన్నయ్య. 50 నీకు, 50 నాకు. వద్దురా. ఇదే నా తుది నిర్ణయం. అప్పుడే అక్కడికొచ్చిన పుల్లయ్య గారు ఇదంతా చూశారు. భలే సోమయ్య, నువ్వు నిజంగా మారావురా. నువ్వు అడ్డగాడిదవి కాదురా, ఇప్పుడు నువ్వు బంగారు గాడిదవయ్యావు. అవును పుల్లయ్య గారు, ఈ గాడిదే నా గురువు. ఇది నాకు కష్టపడడం నేర్పింది. ఆ రోజు నుండి సోమయ్య రామయ్య ఇద్దరూ కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటూ ఊరిలోనే ఆదర్శ అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నారు. ఆ మొండిగాడిద కూడా వారితో పాటే సంతోషంగా ఉంది.